గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి ఒక సూచన చేసింది. ఒక డిఫరెంట్, ఇప్పటిదాకా ఇట్లాంటి సూచన చేసి ఉండకపోవచ్చు సుప్రీంకోర్టులో. ఈ ముఖ్యంగా రామ జన్మభూమి తర్వాత బాబ్రీ మసీద్ వివాదం విషయంలో చర్చలతో పరిష్కరించుకోండి, బయటనే అవసరమైతే నేను కూడా మీకు మధ్యవర్తిగా వస్తానని చెప్పి నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ జేఎస్ కేహర్ చెప్పారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్పై జరిగినటువంటి దాంట్లో ఆయన చెప్పారు. అది కావాలంటే మిగతా న్యాయమూర్తులు కూడా వస్తారు, వాళ్ళ సాయం కూడా తీసుకుందాం, ఇది చర్చలతోనే పరిష్కరించుకోవాలి, సెంటిమెంట్స్ ఎమోషన్స్ని కోర్టులో మేము చేయలేమని చెప్పారైనా. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. సారీ, రాజీయ ఉత్తమం అని ఒక బ్యానర్ వచ్చింది. తర్వాత సయోధ్యతోనే అయోధ్య అన్నటువంటి బ్యానర్తో ఒకటి. ఈ విధంగా రకరకాలుగా అదే వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న పార్లమెంట్లో ఈ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించి 2 లక్షల వరకే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలి, అంతకంటే ఎక్కువ చేసినట్టయితే ఎంత ట్రాన్సాక్షన్ చేస్తారో అంత జరిమానా వేస్తామని చెప్పి నిన్న చట్టం తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు 3 లక్షలు ఉండేది. అయితే నిన్న లోక్సభలో దీనికి సంబంధించి 2 లక్షలకే సవరిస్తూ నిన్న ఆర్థిక బిల్లును సవరణ చేయాలని ప్రతిపాదించారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇప్పటి నుంచి 2 lakhs మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్. ఇక మూడో వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ప్లేస్లో ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రవేశపెట్టింది రాష్ట్ర సర్కార్. దానికి సంబంధించి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత ఇది దానిపైన సీఎం మాట్లాడారు. ఇది దేశానికి ఆదర్శం, ఇది ఇప్పటివరకు ఇట్లాంటి లేదు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఇంతకుముందు లేదు. ఒకవేళ ఒక సంవత్సరంలో పెట్టినట్టు ఖర్చుని ఒక తక్కువ ఖర్చు పెడితే కూడా మిగిలింది కూడా అది ఇంతకుముందు నెక్స్ట్ ఫార్వర్డ్ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ ఈసారి ఖర్చు పెట్టగా మిగిలిన దాన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫార్వర్డ్ చేస్తారు. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులని అడ్డుకుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే మీరు అవినీతి తప్ప ఇంట్లో ఎక్కడ అభివృద్ధి లేదు, మేము చేసినటువంటి కొద్దిగా ఒక 10% 20% ఉన్న వాటిని కంప్లీట్ చేసే గొప్ప చెప్పుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఈ ప్రాజెక్టు సంబంధించి ముందు మాట్లాడదాం. కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఇక్కడ ప్రాజెక్టు కడుతుంటే రీడిజైన్ చేసి కడుతుంటే మీరు అడ్డుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం అంటుంది. మీరు ప్రాజెక్టులు కట్టట్లేదు, ఏదో లాస్ట్లో మిగిలిన వాటిని పూర్తి చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఆ విషయం మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మా వరంగల్ స్టూడియో నుంచి జాయిన్ అవుతున్నారు. గండ్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న అసెంబ్లీలో చర్చ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును అడ్డుకుంటుంది, మొత్తం పాలమూరు లాంటి ముఖ్యంగా ఎడారి లాంటి జిల్లాని మేము సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు కేసులతో అడ్డుకుంటున్నారని చెప్పి నిన్న హరీష్ రావు గారు అన్నారు. ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు సరిగా చేయకపోగా ఈరోజు దేనికైనా ఏమన్నా మంచి జరిగితే మా లెక్కలో, ఏమన్నా తప్పు జరిగితే ప్రతిపక్షాల అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రాజెక్టుల రీడిజైన్ అంతా కూడా ఏకపక్షంగా జరిగింది. అది అన్ని రాజకీయ పార్టీలను ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోకుండా చేసిందనేది ఒక అంశం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును అడ్డుకోవడం కాదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటువంటి ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం వచ్చినాక అతి కొద్ది డబ్బు ఖర్చు పెడితే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులను కూడా కాలయాపన చేసి దాదాపు 2-3 సంవత్సరాలు ఫండ్స్ అలొకేషన్ చేయకుండా ఆపివేయడం జరిగింది. ఈరోజు మా జిల్లాలకు సంబంధించినటువంటి కంతనపల్లి ప్రాజెక్టు కనుక ఆ రోజు టెండర్ పూర్తయింది. మరి దానికి ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ ప్రాజెక్టును ఉన్న స్థలం నుంచి పైకి జరిపి కట్టేటువంటి ప్రయత్నం. దానివల్ల ఏం ప్రయోజనం ఉందంటే ఏం లేదు. అప్పుడే ఎక్కువ నీళ్ళు ఆగేది, అప్పుడు తక్కువ ఖర్చు అయ్యేది. మరి ఈరోజు గతంలో ఉండేటువంటి ప్రాంతం నుంచి కంతనపల్లి నుంచి తుపాకులగూడెం వరకు తీసుకెళ్తే ప్రాజెక్టు యొక్క వ్యయం పెరిగింది, నీళ్ళ యొక్క నీటి లభ్యత కూడా తగ్గింది. మరి ఎందుకు మార్చంలో తెలియనటువంటి పరిస్థితి. ప్రాణహిత చేవెలను జాతీయ హోదా వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రాణహిత చేవెలను మరి వదిలేసి దాన్ని సాధించుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా టేకప్ చేస్తే బాగుండదు. దాన్ని మధ్యలో 2 సంవత్సరాలు అటు ఇటు కాకుండా చేస్తారు. తర్వాత ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పింది భూసేకరణ చట్టం 2013కు అనుగుణంగా భూసేకరణ చేయండి. ఈ భూసేకరణ చట్టాన్ని మీరు
కొత్త నిర్వచనాలు తీసుకొచ్చి 1, 2, 3 అనో లేకపోతే ఇంకో జీవోలు తీసుకురావడం కాదు. ఆ జీవో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు జీవో ప్రకారం కొంటే బాగుంటుందంటే దాని మీద రాద్ధాంతం చేస్తారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద ఏదో వీళ్ళు అభివృద్ధి చేస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నారు తప్ప వీళ్ళ ఆ కార్యాచరణలో చిత్తశుద్ధి లేదు. నిజంగా ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఈ ప్రాజెక్టుల విషయంలో ఇంత రాద్ధాంతరం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రాజెక్టులు మరి గతంలో నిర్మించినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కు మరి ఫండ్స్ అలొకేషన్ మహబూబ్నగర్ జిల్లాలో నెట్టంపాడు కానీ లేకపోతే భీమా కానీ తర్వాత వరంగల్లో ఉండేటువంటి దేవాదుల ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే కంతనపల్లి ప్రాజెక్టు కానీ ఇలా చాలా మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ప్రాణహిత చేవేళ కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ చేసి ఈరోజు రీడిజైన్ చేసుకోవాల్సినటువంటి కాళేశ్వరం దగ్గర మరి ప్రాజెక్ట్ కట్టవచ్చు, కానీ ప్రాణహిత చేవేళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టి అక్కడ జరగాల్సినటువంటి దాన్ని లేదు, ఇదంతా కూడా వాళ్ళకి అనుభవం లేదు అనేటువంటి పద్ధతుల్లో చేయడం జరిగింది. ఈరోజు విజ్ఞప్తి చేస్తాం, నిజంగా వాళ్ళకు మొదటి నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలకు అభ్యంతరాలున్నాయి. ఇంత డబ్బు ప్రాజెక్టు యొక్క వ్యయం 30,000 కోట్ల నుంచి 40 నుంచి 80,000, 85,000 కొట్టేట్టు ఒకేసారి విపరీతంగా డబ్బు పెంచేటువంటి పద్ధతిలో ప్రజలకు అనుమానాలున్నాయి. ఇందులో అవినీతి జరిగిందనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికార పక్షం తప్ప ఈరోజు ఏదో వీళ్ళు కట్టుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో అడ్డుపడుతున్నట్టు ఇదంతా కూడా చేసేటువంటి ప్రయత్నం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ఇప్పటికైనా వాస్తవ దృక్పథానికి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. జీవన్ రెడ్డి గారు, మేము తొందరగా పూర్తి చేయండి, అవినీతికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి మేము అడుగుతుంటే మేము అడ్డుకుంటున్నామని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అంటే కాంగ్రెస్ నాయకులది ఎట్లుందంటే విచిత్రమైన కోరిక. ఒకవైపు ఏమో నీళ్లు కావాలా, ప్రాజెక్టులు తొందరగా కావాలంటారు, ఇంకొక వైపు ఏమో కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటారు. అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఆయన యొక్క జీవిత ఆశయం అసలు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే. ఆ తెలంగాణ ఉద్యమం అనే డిక్షనరీలో మొదటి అక్షరం నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు ఒకటి 2 నీళ్ల సిద్ధాంతం ముందరికెళ్ళి, ఒకటి తాగునీరు, 2 సాగునీరు. దానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెండింగ్ ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తూ ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తూ, అంటే వాళ్ళ విజన్ వేరు, మా విజన్ వేరు సార్. సంగప్ప గారు వాళ్ళ విజన్ 42 సంవత్సరాల్లో 35 నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు సార్. 42 సంవత్సరాల వారి పరిపాలన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 5 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. వారికి మాకు పొంతనెట్లుంటుంది సార్? భూమికి ఆకాశానికి తేడా ఉన్నట్టుగా ఉంటుంది. మేమేమంటున్నామంటే చాలా స్పష్టంగా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులకు 1,382 కోట్లు, 2,172 కోట్లు ఇప్పటికే మేము మంజూరు చేసినాం. పనులు కొనసాగుతూ ఉన్నాయి. వాటితో పాటు గత 10 సంవత్సరాల్లో సంగప్ప గారు 1,85,000 ఎకరాలకు వాళ్ళు నీళ్ళు ఇచ్చారు సార్. గత కాంగ్రెస్ పరిపాలన 2 సార్లు ముఖ్యమంత్రి ప్రజలు గెలిపిస్తే 1,85,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ప్రతినిత్యం రివ్యూ చేస్తూ రిడిజైన్లు మారుస్తూ నూతనంగా ప్రాజెక్టులను ఆవిష్కరిస్తూ దాదాపు 6,22,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇది కేవలం 2 ఏళ్లలో, 2.5 సంవత్సరాల్లో మాత్రమే అని చెప్పి మా గండ్రా వెంకటరామరావు గారికి తెలియజేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను సార్, వాళ్ళకు మాకు తేడా చెప్తున్నాను. 2005లో మిడు మానేరు ప్రాజెక్టు ప్రారంభిస్తే 2014 వరకు సార్, అంటే దాదాపుగా 9 సంవత్సరాల్లో వాళ్ళు కేటాయించిన నిధులు 877 కోట్లు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతినిత్యం రివ్యూ చేస్తూ గౌరవ హరీష్ రావు గారు ప్రాజెక్టులలో పంటు చెరువులలో తిరుగుతూ దాదాపుగా 2.5 సంవత్సరాల్లో 902 కోట్ల రూపాయలు మంజూరు చేశాం సార్. ఆ ఒక్క ప్రాజెక్టుకి మాకున్న చిత్తశుద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు తెలుస్తూ ఉంది సార్. వాళ్ళు అంటా ఉన్నారు భూసేకరణ విషయంలో 1, 2, 3 జీవో అంటున్నారు. మేమేమంటున్నాం, మా గండ్రా వెంకటరామరెడ్డి గారు కూడా చాలా ప్రాజెక్టులు కట్టారు వాళ్ళ కాలంలో. మా ప్రాంత పార్టీ హయాంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టారు సార్. సార్ వారు ఏమైనా ప్రాజెక్టులు కడితే ఆకాశంలో కట్టారు సార్, అంతరిక్షంలో కట్టారా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రాజెక్టు కట్టాలంటే భూమి మీదనే కట్టాలా, రైతుల భూమి తీసుకోవాలి సార్. ఆ భూసేకరణకు పంచాయతీ పెడతారు సార్. మల్లన్న సాగర్ లో మేము భూసేకరణ చేసి ప్రజలకు డబ్బులు ఇస్తామని చెప్పి ఊరూరు వాడవాడ తిరుగుతూ ఉంటే ప్రత్యేక కలెక్టర్ను నియమించి భూసేకరణ గురించి చేస్తే దాని మీద కోర్టుకు వెళ్తారు సార్. ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు సార్? అయితే చనిపోయిన వాళ్ళ మీద కేసు, చనిపోయిన వాళ్ళు పోయి రిట్ పిటిషన్ వేసినట్టు, లేదంటే అక్కడ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన నాయకులు, గతంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నాయకులు సార్. ఇటువైపు మా గండ్రా వెంకటరామరెడ్డి సీనియర్ నాయకులు, వారు మాజీ విప్పు,
వారేమంటారు, వారు నీళ్లు కావాలంటున్నారు. మరి అటువైపు కేసులు ఎవరు వేస్తారు సార్? కేసులలో స్టే ఎవరు తీసుకొస్తారు సార్? ఆ ప్రాజెక్టులను ఎవరు అడ్డుకుంటున్నారు సార్? మనం చూశారు కదా సార్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంలో కేసులు వేస్తే గాంధీ భవన్ మీద దాడి సంగపవర్ వినాలి సార్, గాంధీ భవన్ మీద దాడి చేసింది వాళ్ళు కాదా సార్? వారు అభివృద్ధి కార్యక్రమం గురించి ఇంకో మాట మాట్లాడుతున్నారు. అభివృద్ధే లేదు, అసలు అభివృద్ధి లేదా సార్? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికల బదులు ప్రత్యేక అభివృద్ధి చెప్తాను అంటే మాకున్న చిత్తశుద్ధి. గౌరవ ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ పెట్టి ఒకవైపు గొర్రెల పెంపకం, మరొక వైపు చేపల పెంపకం. మాకు నీళ్ళ మీద రైతుల మీద మాకున్న సోయి మా గండ్రా వెంకయ్య రెడ్డి గారికి లేదు. గతంలో 9 గంటల కరెంట్ అడిగితే కాల్చారు రైతులను. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఈవెన్ పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి బాగా చర్చ జరిగింది. అందులో బీజేపీ నాయకులు కూడా కేసు వేసినారు. పిల్లులు కూడా తిరిగినటువంటి ప్లేస్ లో పులులు తిరుగుతున్నాయని చెప్పి మీరు కోర్టులో కేసు వేసినారని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడ్డదో ఇవాళ టీఆర్ఎస్ కూడా అదే పంతాల పోతుంది. పెద్ద దెర్ ఇస్ నో డిఫరెన్స్. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను కట్టడానికి అందులో జాప్యం అవినీతి ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎవరూ లేరు. తెలంగాణకు సంబంధించిన ఏ పౌరుడు కానీ దేశానికి సంబంధించిన ఏ పౌరుడు కానీ ప్రాజెక్టు కట్టద్దని ఉన్నాడని అనడం అంటే అది రాజకీయంగా మాట్లాడడం తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు కోర్టులు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా జాప్యం అవుతుంది అంటే నువ్వు జాప్యం కాకుండా కోర్టులలో త్వరగా విషయాన్ని రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు కోర్టుకే పోవద్దు, ఎవరు ఏ విషయం మాట్లాడొద్దు, నేను చెప్పిందే వేదం. ఆ విధంగా అయితే మీరు కూడా కోర్టుకు పోయింది కదా, తెలంగాణ మూమెంట్లో కానీ మిగతా చోట్ల కానీ మిగతా సమయాలలో కానీ మీరు ఎన్నడూ పోలేదా? పోరా. కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు దగ్గర నువ్వు నీ యొక్క సత్యాన్ని నీ వాదనను నిరూపించుకొని ఇది చేయాలి. కోర్టులకే వెళ్ళొద్దు అనేది ఇది ప్రజలను పక్కదోవ పట్టించడమే. మీకు జాప్యం ఏ కోర్టు విషయాలు లేని వాటికి ఎన్నిటికీ మీరు ఇది చేసిండ్రు. ఇప్పుడు దళితులకు భూమి ఇవ్వడానికి నీకు ఏమైనా కోర్టు అడ్డం వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కోర్టు అడ్డం వచ్చిందా? నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కోర్టులు అడ్డం వచ్చినాయా? దేనికి అడ్డం వచ్చినాయి? కోర్టులని దీనికి కోర్టు మాట్లాడుతున్నారు. ఇదేంటంటే ప్రజలను పక్కదోవ పట్టించడానికి తప్పితే మరొకటి కాదు. తప్పక ప్రజలు వాళ్ళకు అభ్యంతరాలు ఉన్నప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తారో ఆ అభ్యంతరాలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మీరు అభివృద్ధి అంటే అది ఒక అభివృద్ధి, నిలకడైన అభివృద్ధి, సమతుల్యమైన ఒక అభివృద్ధి జరగాలి. అభివృద్ధి పేరుతో ఇంకొక దాన్ని నాశనం చేస్తారంటే, ప్రజల యొక్క జీవన విధానాన్ని నాశనం చేస్తారంటే, ఎన్విరాన్మెంట్ను నాశనం చేస్తారంటే ఎట్లా? అనేక చోట్ల ఇవాళ రోడ్లు వేయడానికి కూడా చాలా అటవీ భూములను ఇవ్వడానికి కూడా ఇబ్బంది జరుగుతున్నది. దాన్ని ఒప్పించాలి, దానికి అనుగుణంగా ఇంకో చోట పెంచాలి అడవుల యొక్క పెంపకం. మీరు గ్రీనరీ అన్నారు, హరితహారం అన్నారు, ఏమైంది? ఎక్కడైనా కనిపిస్తున్నాయి మొక్కలు? కోట్ల మొక్కలు నాటినా ఉన్నారు, ఎక్కడైనా కనిపిస్తున్నాయి? దాన్ని నీళ్ళు పోసిందా? దాని వ్యవహారం ఉన్నదా? కాబట్టి ఇవన్నీ వీటి విషయంలో మాకు ఎవ్వరు ఏమొద్దు, మేము చేసుకుంటా పోతాం, మాకు అన్ని ఇవ్వాలనే వాదన కూడా కరెక్ట్ కాదు. నేను అనేది ఎట్లా అంటున్నారు బీజేపీ నాయకులు కూడా దాన్ని ప్రశ్నించారు, కోర్టుకు వెళ్ళే దాని మీద. సార్ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టలేరు సార్? ప్రాజెక్టులు కట్టిన పక్కన అడవులు లేవా సార్? ఎక్కడ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుకు పోలేదు, ఇక్కడనే పోయినలా. మీరు ఎందుకు దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు? నిన్న మా హరీష్ రావు గారు ఆవేదనతో బాధతో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారు మాట్లాడితే ఏమన్నారు, అక్క మీకు దండం పెడతా, మీ కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్ర ప్రజల తరఫున మేము కూడా దండం పెట్టి V6 ద్వారా అడుగుతా ఉన్నాం సార్. వాళ్ళు ఏమంటారు సార్, వారి యొక్క బుద్ధిని చూస్తే పిల్లులు కూడా లేని చోట పులులు ఉన్నాయని వాళ్ళ పిటిషన్లో వేసింది. అదేవిధంగా తొండలు కూడా గుడ్డు పెట్టని చోట అభయారణ్యం ఉందని చెప్పి అంటున్నారు సార్. అట్లాంటి మాటలను చూస్తూ ఉంటే కాంగ్రెస్ యొక్క పరిస్థితి, వాస్తవ దృష్టి వాళ్ళకి ఏముందో, ప్రజల పట్ల ఈ రైతుల పట్ల ప్రేమ ఎంత ఉందో, కపట ప్రేమ ఎంత ఉందో చాలా స్పష్టంగా తెలియవస్తుంది. మీరు మాట్లాడుతూ మీరు ఏమన్నారు సార్, బీజేపీ పాలిత ప్రాంతాలున్నాయి సార్, మహారాష్ట్ర ఉంది సార్, మహారాష్ట్ర ప్రభుత్వం 42 డ్యాములు కట్టింది సార్. 42 డ్యాములకు ఎక్కడైనా పర్మిషన్లు ఉన్నాయా సార్? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా కేసులు వేశారా సార్? కేసు సార్ మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టారు సార్. 42 సంగప్ప గారు ఒక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వంలో 42 డ్యాములు కట్టినప్పుడు, బ్యారేజీలు కట్టినప్పుడు మేమేమంటున్నాం సార్, ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయి సార్? ఏ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఉన్నాయి సార్?
పులులు కూడా లేని దగ్గర పులులు లేకుండా ప్రాజెక్టులు కట్టాలంటే మీరు చాలా అసలు ఏమాత్రం అవగాహన ఇసుక పోస్తే రాలవే అని చెప్పి రైతుల మీద ప్రేమతో ఇందాక మాట్లాడుతూ ఉద్యోగస్తులు ఇవ్వడానికి ఏం అడ్డంకి వస్తుందండి. మేమంటాం సంగప్ప గారు మొన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తుంటే కోర్టుకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ నిరుద్యోగాలు దాడి చేసింది వాస్తవం కాదా? నిన్న సింగరేణి సార్ వారు అడిగిందని సమాధానం చెప్తున్నారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటే వారు ఏమంటారు సార్? వాళ్ళు నో అంటారు. మేము అవునంటే వాళ్ళు కాదంటారు. పనులు ప్రారంభిస్తుంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. చాలా ఇన్ని పనులు ఆయన చెప్తున్నారు. షిఫ్ట్ చేసిన ఫస్ట్ ఆన్సర్ సమాధానం చెప్పు సార్. అదే కాంట్రాక్టర్లు అదే వ్యవస్థతోటి మళ్ళీ రీడిజైన్ అని చెప్పి చేస్తారు. దానివల్ల నీళ్ళు ఏమైనా పెరిగినాయా? అప్పుడు లేనటువంటి అంతర్జాతీయ రాష్ట్రాల సమస్య ఇప్పుడు వచ్చిందా? ఈరోజు మీరు కేవలం పేరు యొక్క తపన తప్ప మీకు ప్రజలకు రైతాంగానికి మేలు చేయాలనేటువంటి సంకల్పం మీకు కానీ మీ ప్రభుత్వ అధినేతకు కానీ లేదు. కేవలం రాజకీయం కొరకే. ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ జాతీయ హోదాగా కేంద్రం ఈరోజు పోలవరాన్ని జాతీయ హోదాగా గుర్తించింది. ప్రాణహిత చేవెళ్ళని కూడా నిజంగా మనం అందరం కూడా గట్టిగా కొట్లాడితే నేషనల్ ప్రాజెక్ట్ అయ్యేది. దానికి కావాల్సినటువంటి డబ్బులన్నీ దాదాపు 100 TMC వాటర్ అక్కడ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కాళేశ్వరాన్ని కూడా టేకప్ చేస్తుంది. కానీ దాన్ని ఏమో పక్కకు పెట్టేసి ఈరోజు దీన్నే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఆ రోజు ప్రాజెక్టులన్నీ కూడా దగ్గరకు వచ్చి 85%, 90% ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాలు కాలయాపన చేసింది వాస్తవం కాదా? ఈరోజు భూసేకరణ చట్టం ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఆకాశంలో కట్టరు జీవన్, ఎక్కడైనా భూమి మీదనే కడతారు. ఎప్పుడు కట్టినా ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వాలు రైతులతో నెగోషియేట్ చేసి కోర్టులకు పోకుండా ఆ రోజు ఉండేటువంటి దాంట్లో కట్టడం జరిగింది. మీరు గతంలో కట్టలేదా? ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక చట్టం చేసింది, 2013 భూసేకరణ చట్టం. ఆ చట్టానికి పరిహారం ఇవ్వండి అనేటువంటి చట్టం చేస్తే దాని మీద మీరు 123 జీవో తీసుకొచ్చి లేనిది మరి అనేక కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి కోర్టులోకి వెళ్ళే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టుల యొక్క రీడిజైన్ విషయంలో కానీ ప్రాజెక్టుల యొక్క వ్యయాలు 30,000 30,000 కోట్ల నుంచి 80,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు యొక్క వ్యయం పెరిగినప్పుడు దాని మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. దానికి మీరు సమాధానం చెప్పాలి తప్ప ఈరోజు మీరు ప్రాజెక్టు కడుతున్నట్టుగా సింగరేణి ఎలక్షన్ లో గెలవాలని కవితక్క గారు చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా B6 సాక్షిగా అందరు చూసే విధంగా కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని చెప్పి మాకు రావాల్సిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రావాల్సిన డబ్బులు ఇంకా 400 ఈ రకమైనటువంటి మా ఆయన వెంకట్రావు వచ్చింది. ఈ రకంగా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లో ఆధిపత్య పోరులో భాగంగా మీరు మీ పార్టీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ దాని విషయంలో కొనసాగిస్తూ నూతనంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తూ దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాడు సార్. యావత్ తెలంగాణలో ప్రతి ఎకరానికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకవైపు రాష్ట్రంలో మరొక వైపు కేంద్రంతో ఎంపీ కవితక్క గారు చాలా స్పష్టంగా కాళేశ్వరానికి ఖచ్చితంగా జాతీయ హోదా కావాలని మాట్లాడే ఘనత కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మేమేమంటాము సార్, ఉట్టిగానే గాలికి లెక్కలు మాట్లాడదు సార్. సార్ మేము అడుగుతా ఉన్నాం, నిన్నగాక మొన్న హర్షవర్ధన్ గారు కోర్టుకు వెళ్లారు. ఆయన ఏ పార్టీకి సంబంధించినారు సార్? గతంలో జూపల్లి మీద ఓడిపోయినటువంటి క్యాండిడేట్ కాదా సార్? మొన్నగాక మొన్న సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి గారు కేసు వేశారు సార్. ఆయన ఏ పార్టీకి సంబంధించిన సార్? సంగప్ప గారు, రచనారెడ్డి గారు సార్, అదే అంటున్నాను, రచనారెడ్డి గారు కేసులు వేశారు సార్. వీళ్ళంతా ఏ పార్టీలకు చెందిన వాళ్ళు సార్? వీళ్ళ ఉద్దేశం పనులు ఆగాలనే ఈ ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇరిగేషన్ కు మేము మొదటి ప్రియారిటీ ఇస్తాం. ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
నిన్న సుప్రీంకోర్టు అయోధ్య వివాదాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలని చెప్పి సూచించింది. దీనికి అవసరమైతే జడ్జిలు కూడా మధ్యవర్తిగా కూర్చుంటారు, వస్తామని చెప్పారు ఆయన. అది చాలా ఒక రకంగా ఇప్పటిదాకా సంచలనమైనటువంటి ఒక సూచనది. ఏం జరిగే అవకాశం ఉంటుంది? నిజంగానే బయట పరిష్కారం అవుతుందా, చర్చలతో పరిష్కారం అవుతుందా? గంట వెంకటరామరెడ్డి గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కూడా నేను దీనికి స్పందించింది. ఏం జరిగే అవకాశం ఉంటుంది? నిజంగా బయట అయోధ్య రామ మందిర వివాదానికి పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది? పరిష్కారం అవుతుంది ఆ వివాదం ఫస్ట్? అల్టిమేట్గా మనం గ్రామాల్లో కూడా చూస్తాం కొన్ని క్రిటికల్ ఇష్యూస్ అయితే మళ్ళీ అల్టిమేట్గా కూర్చొని మాట్లాడుకోవాలనే పద్ధతుల్లో నిన్న అల్టిమేట్గా సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిష్కరించుకోకుండా మళ్ళీ కూర్చొని మాట్లాడుకోమని చెప్పడం జరిగింది. దాన్ని దాదాపుగా అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఇది అందరూ కూడా ఒక ఇచ్చిపుచ్చుకునేది అంటే కొంత వెసులుబాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది అల్టిమేట్గా పరిష్కారం కావాల్సింది. ఎందుకంటే భారతదేశంలో రాముడు మనం ఎప్పుడు కూడా మన రాముడన్నా లేకపోతే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దీన్ని అటు ముస్లిం సోదరులు ఇటు హిందూ సోదరులు ఇద్దరు కూడా ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే ఇది మంచిది. ఎందుకంటే దాదాపుగా ఒక 500 సంవత్సరాల నుంచి ఇది ఒక ఇష్యూ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. మరి ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది మరి సమయం బట్టే ముందు పోతున్న సందర్భంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. రవీందర్ రెడ్డి గారు, తప్పక రామ మందిరం, భవ్యమైన యొక్క రామ మందిరం నిర్మించి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆడ రామ మందిరానికి పూజలు జరుగుతున్నాయి, రామునికి రెగ్యులర్గా పూజలు జరుగుతున్నాయి. కాకపోతే ఆ ఆలయం అనేది చిన్నగా ఉంది, దాన్ని ఎక్స్పాన్షన్ చేసి ఒక భవ్యమైన ఇవాళ కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు అవి. ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లోనే కాదు, మొత్తం దేశం మొత్తంలో కూడా కోట్లాది మంది 100 కోట్ల మంది హిందువులకు ఇవాళ ఆరాధ్య దైవమైన రామునికి అయోధ్యలో మందిరం కట్టకపోతే పాకిస్తాన్లోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో కట్టలేం కదా. మసీదులు అంటే ఆడ కట్టుకోవచ్చు, కానీ రామ మందిరాన్ని అక్కడ కట్టలేం కదా. ఇవాళ ఈ 100 కోట్ల మంది హిందువులు వారికి ఆరాధ్య దైవం ఆదర్శ పురుషుడు రాముడు. ఇప్పటికి కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఆదర్శ జీవన విధానాన్ని ఆచరించి చూపిన యొక్క ఆదర్శమైన యొక్క రాజుగా లేకపోతే ఒక ఆరాధించే వ్యక్తిగా ఉన్న యొక్క రామునికి మందిరం కట్టడం అనేది ఈ తరానికి కానీ ఏ తరానికైనా ఇది ఉపయోగకరం. అందరినీ ఒప్పించి అటు కోర్టు ద్వారా కానీ, మేము ముందే చెప్పడం జరిగింది, కోర్టు ద్వారా కానీ లేకపోతే సంప్రదింపుల ద్వారా కానీ లేకపోతే పార్లమెంట్లో యాక్ట్ కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ విషయంలో జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఆ రోజు సెంట్రల్ క్యాబినెట్ పార్లమెంటు ఓకే చేసి ప్రభుత్వమే సోమనాథ్ టెంపుల్ను పునరుద్ధరించడం జరిగింది. మహమ్మద్ గోరి మిగతా ఎవరైతే మన విదేశీ యొక్క రాజులు దండెత్తి వచ్చి సోమనాథుని ధ్వంసం చేస్తే దాన్ని ప్రభుత్వమే అఫీషియల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని కట్టడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చేయడం ఒక పద్ధతి. రెండోది కోర్టు సోమనాథ్ ఆలయం దగ్గర వివాదం లేదు, అక్కడ అప్పుడు ధ్వంసం అయితే కట్టారు. అంటే ఇక్కడ ఆల్రెడీ బాబ్రీ మసీద్ ఉండేది, మా మసీద్ మీరు కూల్ చేశారని చెప్పి వాళ్ళు అంటారు. ఇవాళ ఆల్రెడీ బాబ్రీ మసీద్ విషయంలో 92లో బాబ్రీ మసీద్ కూల్ చేసింది వాస్తవమే కదా. మసీద్ విషయంలో కొన్ని ముస్లిం సోదరులకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక నమాజ్ చేయాలి, దాన్ని మసీద్ అనాలంటే ఒక మినార్ ఉండాలి, తర్వాత అక్కడ ఒక తలాబ్ ఉండాలి, తర్వాత ప్రార్థనలు చేస్తూ ఉండడం జరగాలి. కానీ అక్కడ అవి ఎలాంటి అనేక సంవత్సరాల నుంచి అలాంటి ఏవీ లేవు. కేవలం అది బాబర్ కట్టడం మాత్రమే. ఒక విదేశీయుడు భారతదేశం పైన దండెత్తి ఆయన యొక్క రాజ్యానికి ప్రతీక కట్టడమే తప్పితే అది మసీద్ కాదు. ఇవాళ ముస్లిం సోదరుల మనోభావాలను మేము తప్పక గౌరవిస్తున్నాం. కాబట్టి సరయూ నది ఒడ్డున అటువైపు మసీదు నిర్మించబడాలి, ఇటువైపు రామ మందిరం. ఎందుకంటే ఇవాళ ఇన్ని 100 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలకు ప్రతీకైన యొక్క రామునికి ఒక భవ్యమైన మందిరం కట్టడం విషయంలో ఎవరు కూడా అడ్డు చెప్పే అవకాశం లేదు. ఈవెన్ చెప్పే అవకాశం లేకపోతే ఇన్ని రోజులు రాజకీయమైన యొక్క ఎత్తుగడ ఇక్కడ రాజకీయాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు జరిపిండ్లు కాబట్టి గతంలో కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కానీ యూపీలు ఉన్న వాళ్ళు కాబట్టి ఇవాళ ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ ఈ రోజున ప్రజల తీర్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ. అందుకోసమే ప్రజలు సంప్రదింపుల ద్వారా తప్పక ఆ సమస్య పరిష్కారం ఇవాళ తప్పక రామ మందిరం కట్టి ఏ పార్టీ అయినా రామ మందిరానికి రమణారెడ్డి గారు ఒకటే అడుగుతున్నా, మీరు రామ మందిరం అక్కడ కట్టొద్దని చెప్తున్నారా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగే వచ్చిన తర్వాత 5-6 ఏళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేదు. అప్పుడు రామ మందిరం అనేది మా ఎజెండా కాదు, కామన్ దీంట్లో లేదని చెప్పింది. ఈరోజేమో రామాలయము మా ఫీలింగ్స్. ఈరోజు ఏం చెప్తా ఉన్నా, దీని ఇదే మాటలు వద్దు, సామరస్యపూర్వకంగా
మరి పరిష్కారం చేసుకోవాలంటే ఒక రకమైనటువంటి ఇరు వర్గాల మరి మత పెద్దలు కానీ, ఎందుకంటే రాముడు అంటే అందరూ కూడా పొద్దున్న లేచి దండం పెట్టుకునేటువంటి ఇది రాముడు అక్కడ జన్మించి, కాబట్టి దాన్ని సామరస్యపూర్వకంగా మాటలతోటే ఒక ఫ్లెక్సిబుల్గా మాట్లాడి దీన్ని ఇష్యూ సెటిల్ చేయాలి. కానీ ఓటు బ్యాంక్ అని గత పాలకులు ఇట్లా చేసిండని అనడం కంటే దాంట్లో రాజకీయ లబ్ధి పొంది మాత్రం భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పూర్తి స్థాయిలో లబ్ధి పొంది ప్రజలలో విభజన భారతీయ జనతా పార్టీ శాంతి కోసం జాతీయవాదము దేశము సరిగా ఉండాలి, రాముడు ఆదర్శ పురుషుడని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆలోచన సుప్రీంకోర్టు సూచన ఎట్లా చూస్తారు? నిజంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మంచి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. సయోధ్యతోనే సరిపడిపోతుంది. మరి రెండు పక్షాలు కూడా, రెండు వర్గాలు కూడా సమంగా రావాలా, మాట్లాడుకోవాలా. ఇది లౌకిక రాజ్యం. ఈ రాజ్యంలో మరి ఈ విధమైన నిర్ణయం ద్వారా ఎట్లాంటి ఘర్షణకు చోటు లేకుండా ఉంటుందని చెప్పి దాదాపుగా 25 సంవత్సరాల క్రితం తెలబడినటువంటి సమస్య 1992లో డిసెంబర్ 6వ తారీఖు తర్వాత బయలుదేరినటువంటి ఈ సమస్య, అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు 25 సంవత్సరాల పెనుగుని ఈ సమస్యను. ఇది లౌకిక రాజ్యం కాబట్టి ఈ రాజ్యంలో అన్ని రకాల కులాలు మతాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఏమి హామీ లేకుండా ఈ ఆలయాన్ని నిర్మాణం కావచ్చు, మసీదు నిర్మాణం కావచ్చు చేసుకుంటే ఒక అయోధ్యలో సయోధ్యకు వచ్చి చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు చూపించారు. దాని తప్పేముందండి? బీజేపీ వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న కొద్దీ గత 25 సంవత్సరాల్లో ఈ మధ్యలో ఎప్పుడు గుర్తురాదు. ఇప్పుడు గెలిచి 2-3 సంవత్సరాలు అయింది. మా ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎన్ని రోజుల నుంచి విచారణ ఉంది కాబట్టి మేము చెప్పిన 3 విషయాలు ఎన్నికల ముందు మాట్లాడినా ఎన్నికలు కనుకైతే ఎన్నికల లబ్ధి కోసం ఒక్కొక్క నిమిషం ఈ విషయం నేను చెప్పే ఇప్పుడు గురించి ప్రయత్నం సంవత్సరం అయితే ఎలక్షన్ 25 సంవత్సరాల నుంచి ఇదే ఎజెండా హైకోర్టు కొట్టేసినా కూడా ముస్లింలకు 12% రిజర్వేషన్ అని ఎత్తులు చాలా సయోధ్యతో మీరు ముందరికి ఒక మంచి మాట చెప్పారు. నదికి ఎడమ వైపు రామాలయం, కుడి వైపు మసీద్ నిర్మించుకోమని చెప్తాను. కానీ ఎన్నికలు దగ్గరికి రాగానే ప్రేమేందర్ రెడ్డితో స్టార్ట్ అయిపోయి రేపు యోగి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దాకా ఇదే ఈ 2 నెలలు ఇదే చర్చ జరుగుతుంది. పరిష్కారం అయితే మంచిది, అందరూ కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కడతాం మళ్ళీ. స్టే ట్యూన్.